నమస్తే అండి. రేపు 31వ తారీఖు అలాగే 1వ తారీఖు నర్సీపట్నం టౌన్ లో మా శ్రీ మడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ట్రాఫిక్ ని మనం మళ్లించడం జరుగుతుంది. ముఖ్యంగా చింతపల్లి నుంచి వచ్చే వాహనాలని, హెవీ వెహికల్స్ అలాగే బస్సులను కూడా మనం ఓన్లీ సిబిఎం కాంపౌండ్ వరకు అలౌ చేసి మిగతా టూ వీలర్స్, కార్లు మన కాపు వీధి మీదుగా పోలీస్ స్టేషన్ ఆపోజిట్ నుండి కాపు వీధి మీదుగా చెక్కబారి బంక్ సైడ్ కి అలా మళ్ళిస్తాం. అలాగే తుని సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా బలిఘట్టం టీ జంక్షన్ దగ్గర నుంచి శారదానగర్ మీదుగా కాంప్లెక్స్ వైపు వెళ్ళమని వాళ్ళకి సూచించడం జరిగింది. అలాగే కేడీపేట సైడ్ నుంచి వచ్చే వెహికల్స్, హెవీ వెహికల్స్ అన్ని కూడా ఈ మాంటిసోరీ స్కూల్ జంక్షన్ దగ్గరే బస్సుల్ని, హెవీ వెహికల్స్ ఆపేస్తాం. ఓన్లీ ఏవైతే టూ వీలర్స్, కార్లు ఏవి ఉంటాయో అవి సత్యనారాయణ గారి హాస్పిటల్ మీదుగా, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ మీదుగా, పోలీస్ స్టేషన్ ముందు నుంచి అలాగే టాప్ వీధి మీదుగా వాళ్ళు వెళ్ళవచ్చు. అలాగే విశాఖపట్నం వెళ్లే వాహనాలు అయితే మాత్రం అటువంటి ఆంక్షలు లేవు. వాళ్ళు ఫ్రీగా అటు విశాఖపట్నం వెళ్ళేవి నర్సీపట్నం నుంచి వెళ్ళిపోవచ్చు. ఏవైతే చింతపల్లి, తుని, కేడిపేట ఉన్నాయో ఆ రూట్ లో వచ్చే వాహనాలు, హెవీ వాహనాలు మాత్రం టౌన్ లోకి అలౌ చేయమండి. అలాగే టూ వీలర్స్ కూడా మళ్లించడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని గమనించి ట్రాఫిక్ మాకు సహకరించాలని కోరుతున్నాం. బందోబస్తుకి ఎంతమంది వస్తున్నారు? ఎలాగా? ఈ అమ్మవారి పండుగ నిమిత్తం మనకి మొత్తం జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బందిని కూడా పిలవడం జరుగుతుంది. ఈ బందోబస్తు సుమారు మనకి ఒక 200 మంది సిబ్బంది, అలాగే ఒక 50 మంది వరకు అధికారులు, ఎస్ఐ అండ్ సిఐ అధికారులు కూడా రావడం జరుగుతుంది. అలాగే స్పెషల్ పార్టీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యాత్ర గుడి దగ్గర, అలాగే గరగలు తిరిగిన దగ్గర, అలాగే స్టేజ్ ప్రోగ్రామ్స్ దగ్గర, అన్నిటి దగ్గర ట్రాఫిక్ డైవర్షన్స్ కి బందోబస్తు పెట్టి ప్లాన్ చేసుకున్నాం.